అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్, సిద్ధ డాక్టర్ని. ఈ చిన్న వీడియోలో ప్రోస్టేట్ గ్లాండ్కి ఉపయోగపడే పెద్ద ఉపయోగం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. యూరిన్ పాస్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒకసారి ఆపాలి. ఒక 5 నుంచి 10 సెకండ్లు యూరిన్ పాస్ చేయకుండా ఆపాలి. మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆపాలి, మళ్ళీ రిలీజ్ చేయాలి. ఈ విధంగా ఒక్కసారి యూరిన్ మూత్రం పోసేటప్పుడు 2 సార్లు ఆపాలి. ఆ విధంగా రోజులో ఎన్నోసార్లు మనం మూత్ర విసర్జన చేస్తుంటాం, పాస్ చేస్తుంటాం. ఆ టైంలో మళ్ళీ ఇంకొకసారి కూడా 2 సార్లు ఆపాలి. ఈ విధంగా రోజు మొత్తానికి ఒక 2 సార్లు యూరిన్ పాస్ చేసేటప్పుడు 2 సార్లు ఆ విధంగా చేయగలిగినట్లయితే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందులో మొదటి ఉపయోగం ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ 45 సంవత్సరాలతో ప్రతి ఒక్కళ్ళు ఎన్లార్జ్ అయ్యి ఇబ్బంది పడుతుంది. ఆ ఎన్లార్జ్మెంట్ అనేది దీనివల్ల ఆగిపోతుంది, అవ్వదు, నార్మల్గా ఉంటుంది, హెల్తీగా యొక్క ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క క్యాన్సర్ అనేది అవాయిడ్ అవుతుంది. మూడవది ఏంటంటే 45 సంవత్సరాల తర్వాత యూరిన్ అనేది లీక్ అవ్వడం మొదలవుతుంది అనమాట. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క మూత్రం పట్టు కోల్పోద్ది అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా మూత్రం మీద మనకి పట్టు ఉంటుంది. మనం చనిపోయేంత వరకు మనకి ఆ మూత్రం మీద మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళగలని పట్టు మనకు ఉంటుంది. ఆ తర్వాత 4వదిగా సమూహంలో పాల్గొనేటప్పుడు ఆ స్ఖలనం మీద పట్టు కూడా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు అనుకోవాలనుకుంటే అప్పుడు స్ఖలనం చేసేటువంటి శక్తి, నియంత్రణ అనేది మనలో ఉంటుంది. మరి ముఖ్యంగా ఆడవారికి కూడా ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయినటువంటి ఆడవాళ్ళు 45-40 సంవత్సరాలు మొదలవగానే వారికి యూరిన్ అనేది లీక్ అవ్వడం మొదలవుతుంటుంది. తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ. ఈ ఎక్సర్సైజ్ వారు కూడా చేసినప్పుడు ఆ సమస్యను పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. మరి ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఈ యొక్క మంచి మేలు పొందుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.